ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన మీ అందరికీ కూడా యేసుప్రభు నామములో నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి గత వారమంతా కాపాడి తిరిగి మరలా ఈ మంగళవారం నాడు జీవవాక్య ధ్యానాల ద్వారా ఆయన వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు. వింటున్నారు, వీక్షిస్తున్నారు, కొత్త వారికి పరిచయం చేస్తున్నారు, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఒక్కొక్కసారి బిజీగా ఉండి వినే అవకాశం రాదు మనకి, కానీ వారంలో ఎప్పుడైనా వినొచ్చు కదా, ఏదో ఒక అరగంట, 20 నిమిషాలు, 25 నిమిషాలు. కనుక దానివల్ల ఏమవుతుందంటే దేవుళ్ళు మనం ఎదగడానికి వాక్యం మనకు సహాయం చేస్తుంది, విశ్వాసంలో స్థిరపడడానికి సహకారిగా ఉంటుంది వాక్యం. కనుక మరొకసారి ఈ మంగళవారం నాడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ధ్యానం చేద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినే వాక్యానికి నీవు సమాధానంగా ఉన్నావా ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. నీవు సమాధానంగా ఉన్నావా? సమాధానం అంటే పీస్. పీస్ ఎందుకు కావాలి, ఎందుకు ఉండటం లేదు? ఈ ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే ఎక్కడైతే హృదయంలో సమాధానం లేదు, వ్యక్తికి మధ్యలో సమాధానం లేదు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనకి సమాధానం లేదు, సంఘంలో సమాజంలో సమాధానం లేదు, వ్యక్తి యొక్క ఆరోగ్యం పాడైపోద్ది. చాలాసార్లు విన్నాం, మనందరికీ తెలిసిన విషయం అది. ఎందుకు ఉండటం లేదు అంటే దానికి కారణం కూడా ఇతరులు కాదు, నేనే. ఎందుకు సమాధానంగా ఉండటం లేదు, ఉండలేకపోతున్నాను అంటే దానికి కూడా కారణం నేనే. మా గురువు గారు రెవరెండ్ డాక్టర్ జి సంపూర్ణరావు గారు, ఎంతగానో ప్రేమించిన గురువు గారు, ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, నిన్ను బాధ పెట్టడం ఎవరి చేతుల్లో లేదు, నిన్ను తృణీకరించడం ఎవరి చేతుల్లో లేదు, నిన్ను కష్టపెట్టడం కూడా ఎవరి చేతుల్లో లేదు. కష్టపెట్టడం అంటే శారీరకమైన కష్టం అని కాదు, మానసికంగా. ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో అంటారు, నువ్వు దానిని నెగిటివ్గా తీసుకోకు, ఈజీగా తీసుకో. ఓకే, వాళ్ళు ఏదో అన్నారు అనుకొని, వాళ్ళు ఏదో చేశారు చేయని, వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు చేసుకొని, అది వాళ్ళ ఇష్టం, నాకు అది ఇబ్బంది కలిగించలేదు అని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. లేదు, దాన్ని నీవు నెగిటివ్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తే నీ హృదయంలో ఉన్న నెమ్మది పోతుంది అని ఆయన చాలా బలంగా చెప్పేవారు మా గురువు గారు. వారు మన మధ్యలో లేకపోయినా కూడా నేను వారికి జ్ఞాపకం చేసుకుని నేను వందనాలు చెల్లిస్తున్నాను. కనుక ఈ నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటంటే సెల్ఫ్ విల్డ్ అనేటువంటి మాట. సెల్ఫ్ విల్డ్ అంటే సెల్ఫ్ ప్లీజింగ్. నన్ను నేను సంతృప్తి పరుచుకోవాలి, నన్ను నేను గనపరుచుకోవాలి, నన్ను నేను హెచ్చించుకోవాలి, నన్ను నేను సంతోషపెట్టుకోవాలి, నన్ను నేను సుఖపెట్టుకోవాలి అనే ఆలోచనే తప్ప ఇతరుల గురించి నువ్వు ఆలోచన చెయ్యవు. ఆ చేయకపోవటమే ఈ జీవితంలో ఉన్నటువంటి ఒక పెద్ద లోటు. ఇతరులు ఎన్నో అవసరాలు కలిగిన వారు ఉన్నారు, అవన్నీ ప్రక్కన పెట్టి, ఇతరుల యొక్క అవసరాలు ప్రక్కన పెట్టి, అవసరాలను తీర్చగలవు, పూడ్చగలవు, నీకు ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, ఒక మంచి సలహా ఇవ్వగలవు. అవసరాలు తీర్చలేకపోయావు, వారి అక్కలు తీర్చలేకపోయావు, వారి ఆకలిగా ఉంటే ఆకలి తీర్చలేకపోయావు. కనీసం ఒక మంచి సలహా ఇవ్వటం కూడా, నేను సలహా ఇస్తే వాడు బాగుపడిపోతాడేమో, నేను సలహా ఇస్తే వాడికి మేలు కలుగుద్దేమో, నేను నోరు మూసుకుని పోతే నేను హాయిగా ఉంటాను కదా. అందుకని సెల్ఫ్ ప్లీజింగ్, సెల్ఫ్ విల్డ్, WILLED, సెల్ఫ్ విల్డ్ అనే మాట ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేశాను. అంటే నా గురించే నేను ఆలోచన చేసుకుంటాను. అందుకనే ఒక యజమాని గురించి, అది సంఘ యజమాని కావచ్చు, కుటుంబ యజమాని కావచ్చు. తీతు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా వ్రాయించాడు, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడును అయి ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడు, ముక్కోపి, మద్యపానియు, కొట్టువాడును,
దుర్లాభమును అపేక్షించువాడిగా ఉండకూడదు. చూడండి, ఒక యజమానిగా మనం ఎప్పుడో ఒక చోట ఆఫీస్లో ఒకవేళ ఆఫీసర్గా ఒక యజమానిగా, చర్చిలో ఒక పెద్ద అదొక యజమాని, ఒక పాస్టర్గా అదొక యజమాని, కుటుంబంలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా అదొక యజమానితనం. వీటన్నిటిలో కూడా ఎలా ఉండాలో ఎంత చక్కగా చెప్పారో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, 2వ పత్రిక 2వ అధ్యాయం పేతురు పత్రిక 10వ వచనంలో, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. అంటే ఎవరు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో, ఎవరు ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారిని ఆ తీర్పు దినం వరకు కూడా ఒక కావలిలో ప్రభు ఉంచుతారటండి. ఇంకా వాళ్ళకి అక్కడ స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఏడుస్తూ కనిపెడుతూ ఉండాలి. ఎలాంటి వారంటే వీరు తెగువ గలవారు, ఏదైనా చేయడానికి చొరవ, అది చెడ్డది, ఇతరులకు నష్టం కలిగించేది, కష్టం కలిగించేది, బాధ పెట్టేది, కానీ ఈజీగా చేసుకెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇతరులకి అది నష్టం కలిగితే వాళ్ళకేంటి, కష్టం కలిగితే వాళ్ళకేంటి, ఇబ్బంది పడితే వాళ్ళకేంటి, చేసుకుంటూ వెళ్ళిపోతారు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై ఉండి మహాత్ములను దూషించడానికి వెనకడుగు వేయరు, మహాత్ములను దూషింప వెరువక ఉన్నారు. విన్నారండి? తేలికగా అంటే రంధ్రాన్వేషణ అనమాట అండి. ఎక్కడ ఏ చిన్న లోపం ఉందో వెతికి పట్టుకునే ప్రయత్నమే చేస్తారు వీరు, ఇలాంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే స్వార్థం లేకుండా జీవించేటువంటి వారు కూడా ఉన్నారు. ఇతరులకి క్షేమాన్ని కాంక్షించేవారు, వారి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు, ఎంత త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉన్నారు. వారు ఎలా ఉంటారు అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఇందాక మనం తీతు చూసాం, పేతురు రాసిన 2వ పత్రిక చూసాం. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, అధ్యక్షుడు వాడు నిందారహితుడును, అధ్యక్షుడు అంటే ఆయన బిషప్ అవ్వచ్చు, మరొక అధ్యక్ష పదవిలో ఉన్నవారు అవ్వచ్చు, కుటుంబానికి యజమాని కావచ్చు, ఎవరైనా సరే నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునయుండి మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడుగా, జగడమాడని వాడుగా, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఈ హెడ్డింగ్ మనం పెట్టుకున్నాం, సమాధానంగా ఉన్నావా? సమాధానంగా ఉంటే, ఒక పీస్ నీ హృదయం మీద పరిపాలన చేస్తుంటే, నీ హృదయంలో పీస్ అనేది ఉంటే ఈ జీవితాన్ని కలిగి ఉంటావు. లేదనుకోండి, నీ గురించి నువ్వు ఆలోచిస్తావు, ఇతరుల యొక్క క్షేమం నీకు అక్కర్లేదు. ప్రియమైన వాళ్ళరా, పీస్ అనే మాటకి షాలోం అనే మాట మనందరికీ తెలుసు. మామూలుగా మన గ్రామాల్లో సలాం అండి, సలాం అంటారు కదా, అది షాలోం అనేటువంటి పదం నుంచి వచ్చినటువంటి మాట. అంటే ఈ షాలోం అనే మాటకి, ఈ పీస్ అనే మాటకి, షాలోం అనే మాటకి ఒక ముఖ్యమైన డిక్షనరీ అర్థం ఏంటంటే కంప్లీట్నెస్, వెల్ఫేర్, హెల్త్. కంప్లీట్నెస్ అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏ చిన్న కొదువ కూడా లేదు, సంపూర్ణమైన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే వెల్ఫేర్ అంటే ఇతరుల యొక్క క్షేమాన్ని కాంక్షించేవాడిగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఆదికాండం 15:15లో నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. విన్నారండి? నీవు క్షేమముగా పితరుల యొద్ద అంటే మరణ సమయంలో కూడా నువ్వు నెమ్మది కలిగి ఉండాలి, మరణ సమయంలో కూడా నువ్వు శాంతితో ఉండాలి, మరణ సమయంలో కూడా నువ్వు సమాధానంగా ఉండాలి. చాలా మంది సమాధానంగా జీవితాన్ని ముగించలేరు, ఇవేవో ఉండిపోయాయి. కొన్నిసార్లు కష్టాలు, బిడ్డల గురించిన ఆందోళన, కుటుంబాల గురించినటువంటి లేదా బంధువుల గురించినటువంటి, తమకి కొంతమంది అన్యాయం చేసిన వారు ఉంటారు, వారిని గురించి, ఇవన్నీ ఆలోచిస్తూ చాలా అవిశ్రాంతిగా గడుపుతూ ఉంటారు ఆ చివరి దినాలు.
కానీ జ్ఞాపకం చేసుకుందాం, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు వెళ్ళుదువు. 26వ అధ్యాయం ఆదికాండంలోనే 29వ వచనం చూస్తే అబీమెలెకు ఇస్సాకు మధ్యలో ఒక సంభాషణ. నీవు మాకు కీడు చేయకుండానట్లు, అంటే అబ్రహాము గారు కొన్ని నూతులు తవ్వించారు, బావులు. ఫిలిస్తీన్లు పూడ్చుకుంటూ వచ్చేశారు. ఆ తర్వాత మళ్ళా ఆ ప్రాంతానికి ఇస్సాకు వెళ్ళినప్పుడల్లా మళ్ళా తిరిగి ఆ బావులు తిరిగి మళ్ళా తెరిపించి రీఓపెన్ చేసి తన మందలకు నీళ్లు దొరికేలాగా ఆయన ప్రయత్నం చేయటం. ఎవరైతే అపకారం చేస్తారో మరి వారికి తిరిగి మళ్ళీ ప్రత్యుపకారం ఎక్కడ చేయగలుగుతాడు ఒక వ్యక్తి? అందుకని అబీమెలెకు అని అంటే, నీవు మాకు కీడు చేయకుండానట్లు. ఏమండి, దీనికి వ్యతిరేకమైన మాట ఏంటో చూపించిన ఒకటి సామెతల గ్రంథం, క్షమించండి, కీర్తన గ్రంథం 41వ కీర్తన 9వ వచనం. కీర్తన 41:9 చూస్తే, నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట నుండిన భోజనము చేసినవాడు, నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుటకే తన మడిమనెత్తెను. అది ప్రవచనం ప్రభు జీవితంలో నెరవేరింది. కానీ ప్రవచనంగా కాకుండా ఒక విచనంగా ఆలోచన చేస్తే, మేలు చేయలేని వాడు మేలు పొంది ప్రత్యుపకారంగా మేలు చేయకుండా కీడు చేసేటువంటి వాడి బ్రతుకు ఎలా ఉంటుందో చక్కగా. కనుక బంధుత్వం అనేది, బాంధవ్యం అనేది ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, అంతే తప్ప కీడు చేసేదిగా ఉండకూడదు. అందుకనే నీవు సమాధానంగా ఉన్నావా అనే క్యాప్షన్తో ఈరోజు వాక్యాన్ని మనం వింటున్నామండి. 120వ కీర్తన 7వ వచనం చూస్తే, నేను కోరుకునేది సమాధానమే, అయినను నా మాట నా నోట వచ్చిన తోడని వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. అది ఏ మాట అయినా కానీ సరే వ్యతిరేకంగా తీసుకుంటారు, గొడవ పడడానికి సిద్ధంగా ఉంటారు. నేను కోరున్నది సమాధానమే, అయ్యా నాకు నెమ్మది కావాలి, పీస్ అనేది కావాలని నేను అనుకుంటే, ఏదైనా ఒక మాట మాట్లాడితే దాన్ని వ్యతిరేకంగా చిత్రీకరించి, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా దానిని చిత్రీకరించి నా మీద యుద్ధానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటాడు ఆయన. అందుకనే 4వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితముగా నివసింపచేయదు. ఎప్పుడైతే నీవు ఇతరులకు కీడు చేయకుండా, అపకారం చేయకుండా, వాళ్ళ వల్ల నీకు నష్టం కలిగినప్పుడు కూడా దానిని నువ్వు పాజిటివ్గా తీసుకుని ప్రశాంతంగా ఉండగలుగుతావో ఈ తీవ్ర నీకు దొరుకుతుంది. ఈ సమాధానం, షాలోమ్ అనే మాటకు మరొక అర్థం ఏంటంటే క్షేమము, వెల్ఫేర్, వ్యక్తిగత క్షేమం, ఆరోగ్యం, లేదా ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా మనం కలిసి ఉన్నప్పుడు వారి యొక్క అభివృద్ధిని మనం కాంక్షించే వారిగా ఉండాలి. అది షాలోమ్, పీస్, సమాధానం అనే మాటకు అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సమాధానం లేని పరిస్థితుల్లో కూడా దాన్ని వ్యతిరేకంగా లేనిది ఉన్నట్టుగా మాయ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చూస్తే, వారి నాలుక ఘాతుక బాణము, వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయమును ఉంచుకొని నోట తను పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతాడు. విన్నారండి, ఇది నటన జీవితం. వారి నాలుక ఘాతుక బాణము. ఘాతుక అంటే మనిషిని పడగొట్టి, మనిషిని కృంగదీసి, మనిషిని పాడు చేసేటువంటి బాణం లాంటిదటండి వారి నాలుక. ఇంకేమంటాడు, ఆ నాలుక ఎప్పుడూ కపటంతోనే ఉంటుంది, కపటమే పలుకుద్ది. ఆ పలకటం మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ పలకటం తీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది కాదు. దాని వెనక ఎంతో చేదు ఉంటుంది, విషం ఉంటుంది, అవతల వ్యక్తిని పాడు చేసే మాటగా ఉంటుంది అది. ఒకడు మనసులో వంచన అభిప్రాయాన్ని ఉంచుకుని, అంటే తన మనసులో వీడిని ఎలాగైనా పడగొట్టాలి, వీడిని ఎలాగైనా పాడు చేయాలి, వీడిని ఎలాగైనా నేను నష్టపరచాలి అని అనుకుని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడును. ఇదంతా హృదయంలో ఉంటది, బయటికి మాత్రం అబ్బాయి ఏమీ లేనట్టుగా చేసే కృతంతరం చేస్తాడు, తవ్వే గోతులు తవ్వుతానే ఉంటాడు. పైకి మాత్రం, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవునికి ఇష్టం లేదు. ప్రభు అలాంటి జీవితాన్ని కోరడం లేదు, అది ప్రభుకి ఇష్టం లేదు.
కనుక మన ప్రభు అయిన దేవుని నుండి, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగా. కానీ ఆ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ ప్రస్తావన ఇంట్రడక్షన్ గా ఆ మాటలు ఎందుకు పౌలు గారు పలకగలిగారంటే, చాలా మంది ఉంటారు కానీ అందరూ తిన్నని దారుల్లో నడవరు, తిన్నని మార్గంలో నడవరు. చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, ఏమండి అవసరమైతే 4 మాటలు చెప్తారు దేవుని గురించి, అబ్బో అని ప్రజలు అనుకోలేగా. కానీ వెనకాల వాళ్ళు తవ్వే గోతులు, నీచమైన ప్రవర్తన, ఇతరుల యొక్క జీవితాన్ని పాడు చేసేటువంటి ఆలోచనలు, ఇతరుల యొక్క జీవితాన్ని కృంగదీసేటువంటి ఆలోచనలు వద్దని చెప్తున్నాడండి దేవుడు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, దేవుని బిడ్డవైతే నువ్వు అపకారం చేయవు. నీవు నిజమైన దేవుని బిడ్డవు, యేసు ప్రభువుని ప్రేమించి ఒక విశ్వాసం అయితే ఇతరులకు నువ్వు హాని చేయవు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనా, ఒక వ్యక్తిలో అలాంటి పరిస్థితి చూస్తే అది తప్పని ఆ వ్యక్తితో చెప్తావు. నీకు ఎదురైనప్పుడు నువ్వు ఒప్పుకుని దూరంగా వెళతావే తప్ప నువ్వు నష్టపరచవు. కానీ సుఖం ఏంటండి? అన్ని బాగానే ఉంటాయి, చేసే వెధవ పనులన్నీ చేస్తూనే ఉంటారు. ఇతరులను బాధ పెట్టి, కష్టపెట్టి, నష్టపెట్టి, శ్రమ పెట్టే పనులు చేస్తూనే ఉంటారు, మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఎలాంటి నాలుక అండి? వారి నాలుక ఘాతుక బాణము అని ఉందండి అక్కడ. వారి నాలుక ఘాతుక బాణము. కుటుంబాలను కూల్చే మాటలు, సంఘాలను కూల్చే మాటలు, దంపతుల మధ్య విభేదాలు కల్పించేటువంటి మాటలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమాధానం లేకుండా చేసేటువంటి మాటలు, రెచ్చగొట్టేటువంటి మాటలు, అత్తాకోడళ్ళ మధ్యలో సమాధానం లేకుండా చేసే మాటలు మాట్లాడే వారిని చూస్తూ ఉంటాం మనం. వద్దు, వారిని చూచి అది నేర్చుకోవద్దండి. దేవుని వాక్యాన్ని వింటూ ఈ మంచిని నేర్చుకుందాం. నా జీవితంలో ఈ పరిస్థితి ఉండకూడదు, నా జీవితంలో ఈ స్థితి రాకూడదు అనే ఆలోచన మనం చేద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో, హసోరు రాజైన యాబీనుకును కయేనీయుడైనటువంటి హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండను గనుక సిసెర కాలినడకను కయనీయుడగు హెబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయేను. ఎందుకట? వాళ్ళు వీళ్ళు విరోధులే, కానీ ఇప్పుడు ఎవరి మట్టుకు వారు విరోధం లేనట్టుగా నటిస్తున్నారు, ఎవరి మట్టుకు వారు విరోధం లేనట్టుగా జీవిస్తూ ఉన్నారు. కనుక ఈ సిసెర అనే వ్యక్తి, అందరూ నెమ్మదిగా ఉన్నారు, విరోధం లేదు, గొడవలు లేవు. కనుక కాలినడకన ఆ విరోధి ఇంటికి, యాయేలు ఇంటికి పారిపోయి గుడారంలో ఉన్నాడు. ఆయన చూచింది ఈవిడ, ఈయన లోపలికి వచ్చాడు. అమ్మ నేను బాగా అలసిపోయాను, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. ఆవిడ మంచినీళ్ళు ఇచ్చింది. ఓ పని చేయి, నువ్వు గుడారం గుమ్మందాన్ని ఉండు, నేను లోపల కొంచెం అలసిపోయి ఉన్నాను. నడిచి నడిచి వచ్చాడు కదండి, ప్రాణభయంతో ఆయాసంతో వచ్చాడు కదా సిసెర. అంచేత నువ్వు గుమ్మందారి కాపలా ఉండు. ఒకవేళ ఎవరైనా వచ్చి ఇలాగ ఎవరైనా వచ్చారా, లోపల ఎవరు ఎవరు లేరండి, గాలి కోసం నేను గుమ్మం దగ్గర నిలబడి ఉన్నానండి, లేకపోతే కూర్చున్నానండి అని చెప్పు. ఓకే అలాగేనండి. అంత మంచినీళ్ళు ఇచ్చింది, తాగాడు, అలసిపోయి ఉన్నాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ గుడారం నిలబెట్టడానికి మేకులు వాడతారు కదండి. ఒక మేకు ఒక పెద్ద సమ్మెట తీసుకొచ్చింది. అతను నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతున్న వ్యక్తి కండత మీద పెట్టి ఆ మేకును దిగ్గొట్టేసింది. చూసారా ఎంత బాధాకరమైన విషయం. యుద్ధం లేదనుకున్నారు. హసోరు రాజైన యాబీనుకును కయేనీయుడైన హెబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సిసెర కాలినడకను కయేనీయుడు హెబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. కానీ రమ్మన్నారు, సమాధానంగా కూర్చోబెట్టారు, మంచినీళ్ళు ఇచ్చారు, విశ్రాంతి తీసుకోమని చెప్పారు, గుమ్మందరి కాపలా ఉండమంటే గుమ్మందరి కాపలాగా ఉన్నట్టుగా. ఇదంతా ఏంటండి? ఎంత నటనా జీవితం, ఎంత నటనా జీవితం. అందుకని ప్రభువును గురించినటువంటి యెషయా గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, 9వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఏం పేరండి ఆయన పేరు? సమాధానకర్తయగు అధిపతి. మామూలు వ్యక్తి కాదు ఆయన.
7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. యేసుప్రభుని గురించినటువంటి ఒక ప్రవచనం మనందరికీ తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో సమాధానం ఉందా? లేకపోవడానికి కారణం ఏంటి? దానివల్ల జరిగే నష్టం ఏంటి? ఆలోచన చేద్దాం. ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం. నేను వారితో సమాధానార్థమైనటువంటి నిబంధన చేసేదను. దేవుడు చెప్తున్నాడు, సమాధానార్థమైన నిబంధన నేను వారితో చేస్తాను. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. ఆ నిబంధనను నేను స్థిరపరుస్తాను. వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ దాన్ని పోగొట్టేవారెవరు? చెడగొట్టేవారెవరు? చాలదనేవారెవరు? దూరపరిచేవారెవరు? ఆచరించిన వారెవరు? పాటించిన వారెవరు? మనమే, నేనే. కనుక నా హృదయంలో నెమ్మది ఉండటం లేదు. ఐ హ్యావ్ నో పీస్ ఇన్ మై మైండ్ అండ్ బాడీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు చెప్తాను ఈ మాట. పీస్ లేకపోతే పీసెస్ అయిపోతుంది అనే మాట చెప్తాను నేను. వద్దు, జీవితం పీసెస్ అవ్వకూడదు, హృదయం పీసెస్ అవ్వకూడదు. అది ఎప్పుడు స్థిరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి. కనుక అది నేను తెచ్చుకునేదే, నేను కలిగి ఉండేదే, నేను అనుభవించేదే. ఒకరు చెడగొడితే చెడిపోయేది కాకుండా నా జీవితం ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అంటే, నేను ప్రభువుని అనుసరించే బిడ్డగా. ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనం అంతగా చదివి వినిపించానంటే, నేను ప్రభువుని వెంబడించే బిడ్డగా, ప్రభు అడుగుజాడలో నడిచే బిడ్డగా, క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని కలిగి ఉండే బిడ్డగా నేను ఉన్నప్పుడు నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లేదు కదా, అన్ని బలహీనతలు వస్తాయి, అన్ని రకాల అనారోగ్య పరిస్థితులు తల ఎత్తుతాయి, నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. వద్దని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు మీకు వందనాలు తండ్రి. సమాధానం మా జీవితాలకు ఎంత అవసరమో మీరు మాకు నేర్పించారు. సమాధానం లేని పరిస్థితుల్లో సమాధానంగా ఉన్నట్టుగా నటించి సమాధానపు మాటలు మాట్లాడి ద్రోహం చేసేవారు చాలా మంది ఉన్నారు. ఆ జాబితాలోకి మేము వెళ్ళొద్దు నాయన, వెళ్ళకూడదు నాయ తండ్రి. తండ్రి, మీరు అనుగ్రహించే సమాధానాన్ని మేము పొందుతూ ఇతరులకు ఆ సమాధానాన్ని అందించగలిగే శక్తి మాకు దయచేయండి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులు, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపకు వారిని పాత్రలుగా చేయండి నాయన. వారి యొక్క ప్రతి పనులు, ఉద్యోగాల్లో, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం ఏదైనా కానీ వాటన్నిటిలో తోడుగా నడిపించు ప్రభు. బిడ్డల యొక్క స్టడీస్లో సహాయం చేయండి. యవన బిడ్డలు తండ్రి, వారి యొక్క యవన కాలపు అవసరాలు, ఉద్యోగం, వివాహం రెండు కూడా మీరు తీర్చండి. అలాగే కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి ఆయన. దుష్టుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు, పన్నాగం పన్నుతాడు, కుతంత్రం చేస్తాడు. ఆ సమాధానం చెడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు వాడి దగ్గర ఉన్నాయి నాయన. కానీ ప్రభుని ఆనుకొని హత్తుకొని మేము ఉన్నప్పుడు వాడు మమ్మల్ని ఏం చేయలేడు గనుక ప్రభు, నిన్ను హత్తుకొని ఆనుకొని నీ అడుగుజాడలో నడవటం మాకు నేర్పించండి. విదేశాల్లో ఉండే బిడ్డలను దీవించు, వారి యొక్క ఉద్యోగాలు, చదువుల్లో కూడా సహాయం చేయండి. అలాగే నా తండ్రి, సంఘాల్లో ఉండే బిడ్డలు, విశ్వాసులు, సంఘ కాపరులు అందరూ కూడా ఆశీర్వదించండి నాయన. ప్రభు, మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించిన నాయకులు, అధికారుల పని కృపమరించండి నాయన. ప్రభు, మరొక మంగళవారం ఇలా కలుసుకుని ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని, మీ కృపాక్షేమంతో నింపుమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనదినాహార నేడు మాకు దయచేయము. మా ఎడల ప్రార్థన చేసిన వారి మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.